టు ఈటీ. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కెరీర్లో పెదరాయుడు ఎంత గొప్ప చిత్రము అన్నది చెప్పాల్సిన పని లేదు. పెదరాయుడు, పాపారాయుడు పాత్రలు సినిమాలో ఏ రేంజ్ లో పండాయో తెలిసింది. పాపారాయుడు పాత్రలో సూపర్ స్టార్ రజనీకాంత్, పెదరాయుడు పాత్రలో మోహన్ బాబు నటన చిరస్మరణీయమైంది. ఈ రెండు రోల్స్ మరే పాత్రలతోనూ రీప్లేస్ చేయలేనివి. మిగతా పాత్రలు సినిమాలో అంతే వన్నె తీసుకొస్తాయి. అప్పట్లో ఈ చిత్రాన్ని రవిరాజా పినిశెట్టి తెరకెక్కించారు. ఈ సినిమాతో దర్శకుడిగా ఆయన ఇమేజ్ రెట్టింపైంది. అయితే ఈ సినిమాలో భానుప్రియ నటించడం అన్నది మోహన్ బాబుకు ఇష్టం లేదు అన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ విషయాన్ని రవిరాజా రివీల్ చేశారు. తమిళ వర్షన్లో భానుప్రియ పాత్రలో ఖుష్బూ నటించారు. శరత్ కుమార్ కి వదినగా ఆ రోల్ కనిపిస్తుంది. ఖుష్బూ పోషించిన ఆ పాత్రకు భానుప్రియ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అని ఆమెను ఎంపిక చేశారు. అయితే ఆ ఎంపికను మోహన్ బాబు తిరస్కరించారట. దీంతో తన అభిప్రాయాన్ని రజనీకాంత్ కు చెప్పినట్లు రవిరాజా తెలిపారు. రజనీకాంత్ కూడా భానుప్రియ అయితేనే బాగుంటుంది అని సూచించారు. అయినప్పటికీ మోహన్ బాబుకు ఇష్టం లేకపోయినా అయిష్టంగానే ఒప్పుకున్నారట. భానుప్రియకు ఫోన్ చేసి రజనీకాంత్ మాట్లాడి ఒప్పించారట. అలా భానుప్రియ పెదరాయుడులో భాగమైనట్లు రవిరాజా తెలిపారు. ఈ సినిమా ఓ తమిళ చిత్రానికి రీమేక్. 1994లో రిలీజ్ అయిన నట్టమై అనే సినిమాకు రీమేక్ రూపం. మాతృకను తెరకెక్కించింది కూడా రవిరాజానే. ఇందులో శరత్ కుమార్ లీడ్ రోల్ పోషించారు. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కుల విషయంలో అప్పట్లో గట్టి పోటీ ఉందట. మోహన్ బాబుకు ఆ హక్కులు దక్కేలా రజనీకాంత్ సాయం చేసినట్లు రవిరాజా తెలిపారు.